నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. ఏం జరిగింది అసలు ఇండియాలో ఈ గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించాలా, మాట్లాడుకోవాలి. 2014 ముందు మన దేశ పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఈ దేశ పరిస్థితి ఎట్లుంది, ఈ రోజు మోడీ గారు అమెరికా పోతే పరిస్థితి ఏంది, ఒకప్పుడు రాష్ట్రపతి పోతే చెక్ చేసిన పరిస్థితులు ఏంది, 10 ఏళ్లలో ఎట్లా మారినాయి ఇవన్నీ అని ఆలోచించాలి అందరూ. దానికి తగ్గట్టే మొన్న బడ్జెట్ లో చూసిండ్రు, దాదాపు 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా మొత్తం జీరో ట్యాక్స్. 2014 మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పుడు ట్యాక్స్ ఫ్రీ అనేది 2,40,000. కానీ ఈ రోజు 12 లక్షల దాకా ఫ్రీ చేసి దాదాపు ₹1,00,000 శాలరీ ఉన్న సంవత్సరానికి 2 నెలల శాలరీ దీనికి పోయేది ట్యాక్స్ కి. కానీ ఈ రోజు మినిమం 70-80 వేలు ఒక్కొక్కరికి ఆదాయేటట్టు చేసిన ఘనత మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఆలోచించండి, జాతీయవాదులంతా దేశంలో ఏం జరుగుతా ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది. ఈ రోజు మోడీ గారు లేకపోతే ఈ 10 ఏళ్లలో భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉండేది మీరు మొదటిగా చూసిండ్రు. బంగ్లాదేశ్ లో చూస్తా ఉన్నాం, నిద్రపోకుండా మన కళ్ళ ముందు కనబడుతా ఉన్నాయి. 24% జనాభా 8% తగ్గి ఆ 8% కూడా దేశంలో ఉండనిచ్చే పరిస్థితులు లేవు. ఏది కావాలో ఏది కాకూడదు, ఏది చేయాలో ఏది చేయకూడదు అదంతా కూడా కసరత్తు చేసేటో బడ్జెట్ తప్ప బడ్జెట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కోసం నాలుగు ఇచ్చేది. కానీ 50 ఏళ్ళు 49 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ 50 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడుతున్న భాష చూస్తే స్వీకరించి నేనన్నా నిజంగా సోదరుగా కొత్తగా పెట్టిన పార్టీ కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు మాట్లాడితే కానీ నేను మాట్లాడడం బాగా లేదు అని చెప్పి నేను చెప్పిన. ఇక్కడ వికసిత భారత్ 1947 2025 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైనా ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి గతాన్ని పోల్చుకుంటే నక్కకు నాగనాగటువంటి తేడా ఉంటుంది. వాతావరణంలో ఒకప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీల కాంగ్రెస్ ఎప్పుడో మాట్లాడు చంద్రబాబు నాయుడు విమర్శించేది ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అంటే మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిందో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణమిస్తే మొత్తం వేయలేరు, వరల్డ్ బ్యాంకు జీతగారు మాట్లాడుకున్నాం. కానీ ఈ 11 ఏళ్ల కాలంలో విధంగా భారతదేశం IMF ఫండ్ కోసము, వరల్డ్ బ్యాంక్ ఫండ్ కోసము, ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ కోసము మోదైన సందర్భంగా ఉందా? నో.